హలో అండి అందరికీ. ఈరోజు నేను బెండకాయ ఫ్రై చేశాను. అది కూడా ఏంటంటే కొంచెం మనకి ముక్కలు పొడి పొడిగా అంటే మొత్తం స్మాష్ అయిపోయి అట్లా రాకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నా. ఇంకా తర్వాత బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా పచ్చిశనగపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర వేసేసి ఇంకా కరివేపాకు కూడా బెండకాయ ముక్కలతో పాటే వేసాను అనమాట. చిటపటామని ఉంటాయి కాబట్టి సో ఒకటేసారి మొత్తం యాడ్ చేసేసుకున్నాను. ఇలా వేసిన తర్వాత ఏంటంటే మనం కొంచెం దీనిలోకి పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఇవి ముక్కలు ఆయిల్లో మగ్గుతాయి అన్నమాట. మనం ఏంటంటే సిమ్లో పెట్టుకొని ఎక్కువ కలపకుండా, ప్రతిసారి కలపకుండా సిమ్లో పెట్టేసుకొని ఇలా పసుపు కలిపిన తర్వాత వాటిని అలా ఉంచామనుకోండి బాగా మగ్గిపోతాయి. మనం సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ మగ్గిపోయి మనం కదిపిస్తూ పదే పదే మనం కదిలించడం వల్ల ముక్కలన్నీ చిదిరైపోతాయి అన్నమాట. సో ఇంకా బెండకాయ ముక్కలు అలానే చిదిరిపోకుండా ఉండి ముక్కలుగానే ఉండాలి అంటే ఇలా పసుపు వేసిన తర్వాత కలుపుకొని ఎక్కువసార్లు పదే పదే కలపకుండా సిమ్లో పెట్టుకొని వేయించుకున్నాం అనుకోండి, అవి బెండకాయ ముక్కలు అలానే ఉంటే మనకి ఉడుకుతాయి కూడా. ఈవెన్గా ఉడికి మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. డెఫినెట్గా ఇలా అయితే ఒకసారి మీరు ట్రై చేయండి. సో ఎవ్రీ టైం నేను ఇలానే చేస్తాను. చూడండి, సిమ్లో పెట్టిన ప్రతిసారి కొంచెం కొంచెంగా ఉడుకుతున్నాయి. ఉడికే కొంది ఆ జిగట కూడా మనకి పోతుందన్నమాట. సో చూడండి, ఈవెన్ మనం ప్రతిసారి చెక్ చేసుకున్నప్పుడు ఇలా ముక్కలు చిదిరైపోకుండా కలుపుకోవాలి. వెంటనే కదుపుతూ ఉంటే కూడా అవి మొత్తం చిదిరైపోతాయి. ఉడికే కొంది అవి మెత్తగా అవుతాయి కాబట్టి చిదిరైపోతాయి అన్నమాట. సో ఇలా చూసుకున్నప్పుడల్లా కొంచెంసేపటికి చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా చెక్ చేసుకుంటూ ఉన్నాను. బెండకాయ కర్రీ హెల్త్కి కూడా చాలా మంచిది. కొంతమంది తింటారు, తినరు. ఇంకా మనకి పులుసు కూడా బాగుంటుంది. ఫ్రై అయితే ఇంకా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ఇలా అయితే మీరు ట్రై చేయండి. ముక్కలు చిదిరైపోకుండా మనకి పొడి పొడిలాడుతూ కలుపుకోవాలి అనుకుంటే సిమ్లో పెట్టుకొని ఇలా ట్రై చేయండి. పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఉడికిన తర్వాత కూడా ఇవి ముక్కలు అలానే ఉంటాయి. సో నేను కొంచెం గ్యాప్ ఇచ్చి వాటిని కదిపిస్తున్నాను ఈవెన్గా ఉడకటం కోసం. పదే పదే మనం అలా కంటిన్యూగా తిప్పుతూ ఉన్నాం అనుకోండి, అవి డెఫినెట్గా చిదిరైపోతాయి ముక్కలు. ఇంకా పొడి పొడిలాడుతూ ఉన్నాయి. చూడండి, ఉడికే కొంది జిగట కూడా పోయింది చాలా వాటికి. కంప్లీట్గా ఉడికేటప్పటికి ఆ జిగట కూడా ఉండదు. ఆబ్వియస్లీ బెండకాయలు జిగటగానే ఉంటాయి కదా. సో పదే పదే తిప్పుతున్నప్పుడు ఆ జిగటకి అవి ఇంకా మెత్తగా అయిపోతాయి. సో ఇంకా ఉడికినాయి, అలా ముక్కలుగా ఉన్నాయి కానీ మనం చూస్తే కనుక అవి ఉడికిపోయినాయి అనమాట. సో నేను కొంచెం రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను. మళ్ళీ ఒకసారి ఇలా ముక్కల్ని కలిపాను అనమాట. సో చూడండి, ఎంత పొడి పొడిలాడుతూ ముక్కలు కూడా ఉడికినాయి బాగా. లేతకాయలు తీసుకోవాలి, కొంచెం ముదిరినా కూడా కర్రీ ఏమంత బాగుండదు. సో లేత బెండకాయలను చూసి తీసుకోవాలి. సో చూడండి ఎంత డ్రైగా ఉన్నాయో. తర్వాత నేను కారాన్ని కూడా, అంటే గుంటూరు మసాలా కారం, మేమైతే విలేజ్లో ఇదే యూజ్ చేస్తాము. ఇంకా కర్రీస్లో అయితే కంపల్సరీగా అది వేయాల్సిందే. ఇంకా కారం కూడా కొంచెం వేసుకున్నాను. మనకి ఇలా కనిపిస్తున్నాయి కానీ లేత బెండకాయలు త్వరగా ఉడికిపోతే పదే పదే తిప్పకుండా ఇలా మనం సిమ్లో పెట్టి వండుకున్నాం అనుకోండి, ఇలా మనకి డ్రైగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. సో ఇలా డెఫినెట్గా మీరైతే ఒకసారి ట్రై చేయండి. ముందే ఉప్పు వేసుకొని అలా కాకుండా ఇలా సిమ్లో పెట్టుకొని ఇలా ముక్కలుగా వచ్చేటట్టు కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు అన్నమాట. సో చూడండి ఎంత డ్రైగా ఉందో కర్రీ కూడా. ఏమాత్రం ముక్కలు కూడా చిదిరైపోలేదు. సో ఇలా కారం వేసుకొని మొత్తాన్ని కదిలించిన తర్వాత ఇంకా కొత్తిమీర కొంచెం వేసుకున్నామంటే సరిపోతుంది. ఇంకా 2 minutes అలా ఉంచేసి వాటిని దించేయడమే, ఇంకా స్టవ్ ఆఫ్ చేసి. చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఒకసారి అయితే ట్రై చేయండి. మా స్టైల్లో మేమైతే ఇలానే చేసుకుంటాం. అంటే ముందే సాల్ట్ యాడ్ చేయకుండా ముక్కలు ఇలా డ్రైగా ఉండేటట్టుగా మీడియం ఫ్లేమ్లో కాకుండా సిమ్లో పెట్టి చేసుకోండి. డెఫినెట్గా ఇలా అయితే మీకు వస్తుంది. ట్రై చేయండి.